హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు మన రెసిపీ శనగపిండి దోశ. ముందుగా క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర తురుమును రెడీగా పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసిన తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసేసి 1 టీ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 కప్పు శనగపిండికి 1 టీ స్పూన్ బియ్యం పిండి వేసి తర్వాత ఒక చిటికెడు వంట సోడా ఉంటుంది కదా, దానిని యాడ్ చేసుకోవాలి. సోడా కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకొని వాటర్ వేసి ఇప్పుడు పిండి బ్యాటర్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపేసి ఉండలు లేకుండా మనం దోశలు పోసేటప్పుడు పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగానే శుభ్రంగా కలిపేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని బాగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది హోమ్ మేడ్ టమాటా సాస్. ఈ వీడియో కూడా ఉంది, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. టమాటా సాస్ని చాలా సులువుగా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టాం కదా, ఈ పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం దోశను వేయడమే. ఈ శనగపిండి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా మనం ఆమ్లెట్ తినే టేస్ట్ కూడా వస్తుంది. ఎవ్వరు మిస్ కాకండి, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం దోశ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలి. ఈ విధంగా చుట్టూరా ఆయిల్ వేసేసి మీదన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మంటని సిమ్లో పెట్టి చేస్తే చక్కగా మాడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దీని మీద టమాటా సాస్ని వేసి శుభ్రంగా అప్లై చేయాలి. ఈ విధంగా టమాటా సాస్ మొత్తాన్ని కూడా దోశ మొత్తానికి శుభ్రంగా అప్లై చేసిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యారెట్, ఆనియన్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, కొత్తిమీర అన్నింటినీ కూడా దీని మీద ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసిన తర్వాత క్యాప్సికమ్, ఆ తర్వాత క్యారెట్ తురుము, కొద్దిగా అల్లం తురుము, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి ఈ విధంగా దోశను తిరగేయడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. టమాటా సాస్తో తిన్నా బాగుంటుంది, ఏదైనా చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అందులోని పిల్లలు మరీ బాగా ఇష్టపడతారు. టమాటా సాస్ ఫ్లేవర్తో ఈ శనగపిండి దోశ అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా, అంతేనండి, చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే శనగపిండి దోశ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.